నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ NCLT లో వైఎస్ జగన్ కి ఊరట లభించింది. షేర్ల బదిలీని నిలిపేస్తూ NCLT ఉత్తర్వులు ఇచ్చింది. సో ఇది ముచ్చట. మొత్తానికి ఈ ఆస్తి పంపకాల సందర్భంగా మన పచ్చ మీడియా మొత్తం జోక్యం చేసుకుని బాబా ఏమన్నా ఏడుపులు పెడబోపాల. జగన్మోహన్ రెడ్డి ఆఖరికి చెల్లెల్ని కూడా తన్ని తరిమేసిందో అని చెప్పి ఇంకా కథనాలు నడిపించి స్టూడియోలో డిబేట్లు ఇవన్నీ తీరా చూస్తే కోర్టు తీర్పేమో ఇట్లా వచ్చిందనమాట. 1999లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిజినెస్ వరంలోకి ఎంటర్ అయిందని చెప్పి చరిత్ర. ఒకనొక దశలో 2004 ముందు ఎన్నికలకు ముందు పాదయాత్ర ప్రజా సంకల్పం అనే పాదయాత్ర సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆయనతో పాటు కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా ఫండింగ్ చేసిన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట. అట్లాంటి వ్యక్తి తండ్రి ఆస్తిపాస్తుల పంపకంలో చెల్లికి అన్యాయం చేసిండు అది అని చెప్పి ఇంకా ఊకదంపుడు ఉపన్యాసాలు ఎల్లో మీడియా. వాస్తవానికి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉండగానే ఆయన అనంతలోకాలకు వెళ్ళిపోకముందే ఇద్దరికి వాటాల పంపిణీ పెద్దపీట వేసి కూతురు అంటే కొంచెం ప్రేమ ఎక్కువ, ఇంకొకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంచి భవిష్యత్తు ఉంది కదా అని చెప్పి కొంత తక్కువ ఇచ్చిందని కూడా అప్పట్లో వినిపించిన వాదనలు. ఇవేవి పరిగణలోకి తీసుకోకుండా ఆఖరికి తల్లి కూతురు ఇద్దరు కలిసి NCLTని ఆశ్రయిస్తే అక్కడ ఎదురు దెబ్బ తగిలిందన్నమాట. సో మన పచ్చ మీడియాకి ఏం కావాలి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి పతనం కావాలి, ఆయన ఆస్తిపాస్తులు కరిగిపోవాలి అన్న కోణంలో వైఎస్ షర్మిలకు ముందు వెనక ఏమీ ఆలోచించకుండా మద్దతు ఇచ్చిన దానికి ఇప్పుడు ఏ చెప్పుతో కొట్టాలి ఈ ఎల్లో మీడియాను? ఆఖరికి ఇదే పదే చెప్పేది ఏంటంటే కోర్టులో ఉండే కేసులను సిట్ విచారించే అధికారులను వీళ్ళందరినీ పక్కన పెట్టి వీళ్ళే స్టూడియోలో కూర్చొని పేపర్లలో కూర్చొని ఇష్టారీతన కథనాలు రాస్తా ఉంటే ఆఖరికి ఈ షర్మిలకు పాపం జగన్మోహన్ రెడ్డి ఎంత అన్యాయం చేసిండో కదా అని చెప్పి రాష్ట్రం చర్చించుకోవాలి. 2024 ఎన్నికలకు ముందు ఇది ఒక అంశం అయిపోయి కూర్చున్నారు. సో ఇప్పుడు బాగైందా?